హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. బంగ్లా మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ షమీ లుంగీతో తెల్లవారుజామున 3 గంటలకి థాయిలాండ్ విమానం ఎక్కి పారిపోయారు. వేకువజామున బంగ్లాదేశీయులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఢాకా విమానాశ్రయం నుంచి ఆయన దేశం విడిచి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ తను ఎందుకలా పారిపోవాల్సి వచ్చింది, ఏం జరిగింది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్ లో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ఆమె గత ఏడాది దేశం విడిచి భారత్ లో తలదాచుకున్నారు. ప్రస్తుతం హసీనా పార్టీకి చెందిన నాయకులు పలు కేసుల్లో చిక్కుకున్నారు. ఇందులో మాజీ అధ్యక్షుడు హమీద్ కూడా ఉన్నారు. గత ఏడాది అల్లర్లలో మాజీ అధ్యక్షుడు హమీద్ పై కూడా హత్య కేసు నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో హమీద్ సరి అయిన వస్త్రాలు కూడా ధరించకుండా లుంగీలో ఎయిర్పోర్ట్ నుంచి థాయిలాండ్ పారిపోయినట్లు తేల్చుతూ 2 మీడియా పోర్టళ్లలో హమీద్ వీల్ చైర్ లో లుంగీ ధరించి ఉన్న సీసీటీవీ దృశ్యాలను చూపించాయి. అయితే హమీద్ వైద్య చికిత్స నిమిత్తం థాయిలాండ్ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆయన దేశం విడిచి పారిపోయినట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. కాగా గత వారం మహ్మద్ యూనస్ ప్రభుత్వం అవామీ లీగ్ ను నిషేధించింది. సవరించిన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం హసీనా అవామీ లీగ్ ను అధికారికంగా నిషేధిస్తూ గెజెట్ విడుదల చేసింది. బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ కూడా అవామీ లీగ్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. 1949లో ఏర్పడిన అవామీ లీగ్ అప్పటి తూర్పు పాకిస్తాన్ లో బెంగాలీల స్వయం ప్రతిపత్తి కోసం దశాబ్దాలుగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. చివరికి 1971లో విముక్తి యుద్ధానికి దారితీసింది. హసీనా అనేక మంది ఇతర అవామీ లీగ్ నాయకులు బహిష్కరణకు గురి అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు హమీద్ థాయిలాండ్ కు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఆయనపై ఇప్పటికే కేసు నమోదయ్యి ఉంది కాబట్టి. కాగా అవామీ లీగ్ విద్యార్థి విభాగం నుంచి హమీద్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత హమీద్ బంగ్లా అధ్యక్షుడిగా 2 సార్లు 2013 నుంచి 2023 వరకు పనిచేశారు. అయితే 2024లో జరిగిన ఆందోళన కాలంలో నాటి ప్రధానమంత్రి షేక్ హసీనా, ఆమె సహాయకులపై నమోదైన హత్య కేసులో హమీద్ కూడా సహనిందితులుగా ఉన్నారు. హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరారీపై చర్చ కొనసాగుతోంది. ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.